టీ20 ఫార్మాట్లో తోపు ప్లేయర్స్ ఉన్న వెస్టిండీస్ జట్టును పసికూన నేపాల్ చిత్తు చేసింది. ఒకటి కాదు ఏకంగా 2 మ్యాచ్లలోనూ ఓడించి ఫుల్ నెంబర్ నేషన్పై చరిత్రలో తొలిసారి టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో చావు దెబ్బతిన్న వెస్టిండీస్కు రెండో మ్యాచ్లోనూ నేపాల్ ఓటమి రుచి చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ 47 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సందీప్ జోరా 39 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో విండీస్ బౌలర్లను ఉతికారేశాడు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ అకేలా హోసన్, కైలే మేయర్స్ చెరు 2 వికెట్లు తీసుకున్నాడు. నేపాల్ ఇచ్చిన భారీ టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు దారుణ ఓటం పాలైంది. పసికొనకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 17.1 ఓవర్లు ఆడి కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో నేపాల్ 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. నేపాల్ బౌలర్లలో మహ్మద్ అదిల్ అలాం 4 వికెట్లు తీయగా, కుశాల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో నేపాల్ జట్టు 19 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఓ ఐసీసీ అసోసియేట్ జట్టుకు ఫుల్ మెంబర్ జట్టుపై ఇదే అత్యంత భారీ విజయం. వెస్టిండీస్ చేసిన 83 పరుగుల స్కోర్ ఓ అసోసియేట్ జట్టుపై ఓ ఫుల్ మెంబర్ జట్టుకు రెండో అత్యల్ప స్కోర్గా నమోదైంది. సిరీస్ గెలిచిన తర్వాత నేపాల్ కెప్టెన్ రోహిత్ కుమార్ పౌడేపై ప్రశంసలు జలుకురుస్తోంది. నేపాల్ చరిత్రలో ఆ జట్టు గెలిచిన తొలి టీ20 సిరీస్ ఇదే. 2014లో తొలి టీ20 ఆడిన నేపాల్ 10 ఏళ్ల తర్వాత టీ20 సిరీస్ సొంతం చేసుకుంది. రానున్న టీ20 వరల్డ్ కప్లో పెద్ద జట్లకు కూడా తాము పోటీ ఇవ్వగలమని విండీస్ సిరీస్తో నిరూపించింది.